సుధన్ గారు, ఇలా ఆల్ ఆఫ్ సడన్ ఒక వ్యవహారాన్ని బయటికి తీసుకురావడం, అది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెక్ చేయడం టీడీపీ పార్టీకి అలవాటే. సో అందులో భాగంగా అనుకోవాలా? ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు నాయుడు స్టైల్ ఇది. టీడీపీ కాకపోయినా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఏంటంటే, తాను ఏదైనా ఒక విషయాన్ని మొట్టమొదట అనుకొని అది ప్రజల ద్వారా చొప్పించి దాన్ని ఒక అభిప్రాయంగా మార్చి, ప్రజాభిప్రాయం ఇలా ఉంది కాబట్టి ఇలా చేయక తప్పదు అనేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేటువంటిది మొదటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. సో ఇక్కడ ఎందుకు ఈ అనుమానం వచ్చింది అంటే, ఇప్పటిదాకా అసలు ఈ వాదనే లేదు. డిప్యూటీ సీఎంగా లోకేష్ బాబు అన్న మాటే లేదు. ఆయన మంత్రి, క్యాబినెట్లో ఆయన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉండవచ్చు. కాకపోతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు ఉన్నత పీఠం వేశారు. పైగా పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటే సీఎం గారే లేచి నిలబడేవారు. ఎక్కడ కూడా ఆయన గౌరవానికి ప్రోటోకాల్కు తగ్గకుండా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్కు ఉంటే, ఇలాంటి నేత ఉంటే కదా మన గౌరవం నిలబడుతుంది, రాష్ట్ర గౌరవం నిలబడుతుంది అనుకునేలాగా, అనుకునేలాగా చేసిన చంద్రబాబు నాయుడు క్రమంగా ట్యూన్ మారుస్తూ ఉన్నారా, కొత్త రాగాలు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని ఎందుకు అనిపిస్తుందంటే, మొన్నటికి మొన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న గారు ఆయన ఏం మాట్లాడారు? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీని బాగానే ముందుకు తీసుకొస్తున్నారు, ఎన్టీ రామారావు పార్టీని స్థాపించి ఉండొచ్చు, కానీ పార్టీని నడిపించింది, బతికించింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అత్యవసర కొన్ని విభిన్న పరిస్థితుల్లో ఆయన జైలుకు వెళ్ళినప్పుడు పార్టీ ఆల్మోస్ట్ అనాథగా మారింది అన్నప్పుడు లోకేష్ బాబు గారు నిలబడ్డారు. ఆయన ఒక నాయకుడిగా తన గట్టితనం ఏంటో చూపించుకున్నారు. యువగళం పేరిట పాదయాత్ర చేశారు, ఒక దమ్మున్న నాయకుడిగా చూపించారు. కాబట్టి మా నాయకుడు డిప్యూటీ సీఎం కావాలి, తప్పేముంది, ఆ కోరడంలో తప్పేముంది అన్నట్టుగా మాట్లాడారు. ఇదే పాయింట్ మీద కోటిరెడ్డి గారి విషయం తీసుకుందాం. కోటిరెడ్డి గారు, అంటే నిజంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది, రోడ్డు పైన హంగామా చేసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా అనౌన్స్ చేశారు, చంద్రబాబును మీట్ అయిన తర్వాత మేము కూటమిగా ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నామన్న తర్వాత ఒక్కసారిగా ఊపొచ్చింది. అప్పుడు బాలకృష్ణ బయటకు వచ్చారు, లోకేష్ బయటకు వచ్చారు, కానీ అప్పుడు అంత హంగామా లేదు. కానీ పవన్ ఇమీడియట్గా అనౌన్స్ చేసిన తర్వాతే పార్టీకి బలం వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అందరికి నాయకులకి. సో దీన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ ఏంటి? అంటే సముచిత స్థానం ఇచ్చారా పవన్ కళ్యాణ్? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది అంటే దాని బేస్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నటువంటి నైరాశ్యము, ఇవన్నింటినీ కూడా దూరం చేయడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన, ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే చాలా కీలకమైంది. ఆ రోజు మ్యాచ్ విన్నర్గా మనం అంటే కూటమి ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించి ఉండొచ్చు, కానీ కీలక నేతగా కంటే కూడా ఆ కూటమి కట్టడంలో, కూటమిగా పార్టీల మొత్తాన్ని సమన్వయం చేయడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించారు. అట్ ద సేమ్ టైం బీజేపీని కలపడానికి, బీజేపీ తోటి కలిసి ముందుకు వెళ్ళడానికి, కేంద్ర సహకారం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లోనే చెప్పాడు, బీజేపీ నేతలతో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, చాలా తలనొప్పులు వచ్చాయని. అంత కీలకమైనటువంటి వ్యవహార శైలి వ్యవహరించి ఆ రోజున కూటమి కట్టడానికి కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడానికి అంటే కేంద్ర స్థానంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్నే చెప్పుకోవాలి. అందుకనే అతనికి ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఇచ్చారు, గౌరవము, దానికి తగినటువంటి ప్రాధాన్యత వస్తూ ఉంది. సేమ్ టైం ఎక్కడా కూడా ఇప్పుడు అంటే వాస్తవంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. వైసీపీ గురించి, దాని ఉనికి గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేకుండా చేశారు. సో అయినప్పటికీ కూడా తను ప్రతిపక్ష పాత్రను కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పోషిస్తూ వస్తున్నారు. అంటే 2 రకాల భిన్నమైన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఒకటి ప్రభుత్వం వైపు అనుకూలమైనటువంటిది, 2 ప్రజల్లో వ్యతిరేకత కనుక ఏదైనా అంశం మీద ప్రబలేటువంటి అవకాశం ఉండేట్లయితే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూడా నిందించేటువంటి పరిస్థితి 2 వైపులా వస్తుంది. ఈ రెండింటినీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎంగా తన ప్రాధాన్యతలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే, రెండో వైపు సెంట్రల్ వైపు నుంచి అంటే బీజేపీ వైపు నుంచి తనని ఇక్కడ బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయనేటువంటి అనుమానాలు తెలుగుదేశం వర్గాల్లో బాగా ప్రబలుతున్నాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. బలోపేతం అవుతున్నాడు, బీజేపీ బలపడుతుంది. ఖచ్చితంగా బీజేపీకి మొదటి నుంచి అంటే తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టక ముందు నుంచి కూడా బీజేపీతో ఆయన జర్నీ సాగుతూనే ఉంది. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ని అస్త్రంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంటూ బేస్ ఏమీ లేదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ 2%, 3% ఓటింగ్ మినహా
ప్రత్యేకంగా ఏం లేదు. కానీ అక్కడ తెర మీద చూపించేటువంటి ఒక నాయకుడు కావాలి వాళ్ళకు. అందుకనే పవన్ కళ్యాణ్తో కలిపి ఉన్నారు. ఈ రోజున మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా చిరంజీవిని పవన్ కళ్యాణ్ పట్టుకుని మోడీ జనంలోకి వచ్చేసి హడావుడి చేసినటువంటి వాతావరణం ఉంటుంది. 2-3 రోజుల క్రితం కూడా సంక్రాంతి సంబరాల్లో మోడీ చిరంజీవి తోటి చర్చలు జరిపారు. మొత్తంగా అంటే ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఈ కుటుంబంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా, ఒక సెలబ్రిటీగా ఆయన తెలంగాణలో కూడా ఆ కుటుంబానికి సంబంధించి చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని కూడా ఉపయోగించుకొని బీజేపీ ఎదగడానికి ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే రకరకాల వాదనలు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. బుద్ధా వెంకన్నో మరొకళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు లోకేష్ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయండి అని హఠాత్తుగా చెప్పడంలో అంటే సహజంగా మధు గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం అయినా సరే ఒక చిన్న స్కూప్ బయటకు వదలడం, ప్రజాభిప్రాయం ప్రకారం చేస్తున్నాం అనేటువంటి చేయడం చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం ఈ కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మనకి అధికారికంగా కనిపించకపోయినప్పటికీ కూడా లోకేష్. పరిపాలనా వ్యవహారాలు చంద్రబాబు చూస్తుండొచ్చు, కానీ పార్టీ పరమైనవి కానీ కీలకమైనటువంటి నిర్ణయాల్లో కానీ లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు అక్కడ ఉన్నటువంటి పోలిట్ బ్యూరోలో కూడా యువతరంగాన్ని తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లు 70 ఏళ్ల పైబట్టిన అందరినీ కూడా మార్చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం, కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మనం ఎన్నికల తర్వాత గమనించినట్లయితే బుద్ధా వెంకన్న చాలా ఆశించాడు, లేకపోతే వర్మ చాలా ఆశించాడు, వీళ్ళందరికీ ఎలాంటి ప్రాధాన్యతలు దక్కలేదు. ఈ రోజు వీళ్ళందరూ కూడా లోకేష్ వైపు నుంచి తమ ప్రాధాన్యతను పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటిది. డిప్యూటీ సీఎం కాకపోయినా ఆయన సీఎం అవడానికి కావాల్సినటువంటి కేవలం నిజంగా బుద్ధా వెంకన్న లేదంటే ఇప్పుడు మాట్లాడుతున్న వర్మదా లేదంటే లోకేష్ దా? లోకేష్ వైపు నుంచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అంటే సహజంగా ప్రతి చోట పొగడ్తలు విసిరితే పదవులు వస్తాయి. వైసీపీ పార్టీలో చూసాం. తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా రాజకీయ పార్టీ పేరు తీసి పక్కన పెట్టేసండి. ఏ పార్టీలో అయినా సరే నాయకుడికి అనుచరగణంగా ఒక ఐడెంటిటీని తెచ్చుకోవడం అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజున బుద్ధా వెంకన్న లోకేష్ టీ కోటరీలోకి చేరాలనేటువంటి తాపత్రయం కనిపిస్తూ ఉంటుంది, లేదా వర్మకే అదే కనిపిస్తూ ఉంటుంది. రేపటి రోజు అంటే భావి సీఎంగా తెలుగుదేశం వర్గాలు నమ్ముతూ ఉన్నాయి ఈ రోజుకి. అందుకనే ఈ వాదనను కనుక బయటకు తీసుకురావడం వల్ల లోకేష్ వైపు నుంచి తమకు బలమైనటువంటి సపోర్ట్ వస్తుంది. రేపు రాజకీయంగా తాము ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి కోణంలోనే మనం చూడొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనకుండి ఏదో స్కూప్ వదిలేయడం అనుకోవడానికి కోటరీలో ఉన్నటువంటి చాలా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నేతలు ఉన్నారు, అలాగే గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఉన్నారు, పోలిట్ బ్యూరోలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఎవరో ఒకరు ఇది చేయొచ్చు. కానీ ఎలాంటి ప్రాధాన్యత లేకుండా రాజకీయంగా ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పక్కన ఉన్నటువంటి ఈ నాయకుల నుంచి ఆ వాయిస్ వినిపించడానికి ఉన్నటువంటి కారణం లోకేష్ దృష్టిలో వాళ్ళు హీరోలు కావాలి. అందుకోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. మూర్తి గారు, ఇందాక ఈయనన్నట్టు చాలా కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఎప్పటికీ కింగ్ కాలేరు. ఎందుకంటే కూటమిలో కింగ్ మేకర్గా ఉన్నా కూడా ఆయన వాళ్ళ పార్టీ నేతలు ఏమంటున్నారంటే ఈయనే సీఎం చేయొచ్చు కదా, డిప్యూటీ సీఎం మీరు లొకేషన్ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పార్టీ కోసం 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చారు, ఓకే. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేస్తే ఈయన సీఎం చేయండి అంటూ వాదన వినిపిస్తున్నారు. సో మీ వాదన ఏంటి? నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎలాంటి షరతులు లేవు. కొన్ని షరతులతో కూడినదే, లేదంటే 1000 పదవులు మాకు వస్తాయా, ఇన్ని మంత్రి పదవులు ఇస్తున్నారా, ఈ షరతులు ఏం లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పొత్తు అనేది జరిగింది. అది కూడా దేనికి అంటే వైకాపాని దారుణంగా ఓడించడమే ఒక ఎజెండాగా వీళ్ళు వర్క్ చేశారు ముగ్గురు కూడా. సో ఈవెన్ బీజేపీని కలుపుకోవాల్సిన అవసరం లేదు.